Hi to all, this is Sindhu Venkatesh. Welcome to my channel. ఇది వ్లాగ్ ఏంటంటే ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ కూడా మా పిల్లల వల్ల యాడ్ చేసుకున్నది కూడా యాడ్ చేసిన అనమాట. ఎందుకంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళే ముందు రోజు నైటే ఈ సెలబ్రేషన్స్ అయినాయి అనమాట. సో అది ఆ క్లిప్ కూడా యాడ్ చేసిన దగ్గర. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. పిల్లలు థ్యాంక్ యూ. చింటిగాడు తెచ్చినాయా? నాన్న పెట్టు. ఆగబెట్ట అట్లా కదా, ఇట్లా ఇది పట్టుకో. థ్యాంక్ యూ. ఇక సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ స్కూల్స్కి వెళ్తే నైటే క్లీన్ చేసుకోవాలి కదా. సో కిచెన్ మొత్తం నైటే క్లీన్ చేసుకొని పెట్టుకుంటా అనమాట నేను. ఎందుకంటే మార్నింగ్ లేచేసరికి కిచెన్లోకి వచ్చేసరికి పీస్ఫుల్ ఉండాలంటే మొత్తం క్లీన్ చేసుకొని ఉండాలి. సో నేను నైటే క్లీన్ చేసి పెట్టుకుంటా. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇంకా పిల్లలకి బాక్సులు, టిఫిన్ బాక్సెస్, ఇంకా అవన్నీ కర్రీ అవన్నీ కుక్ చేసేసరికి టైం అయిపోతుంది కదా. సో ఈ బాసనలో పెట్టుకొని అవి వండాలంటే బాగా అనిపించదు. సో నేను నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. మ్యాక్సిమం అందరు నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటారు. ఇంకా ఓపిక లేకపోతే మార్నింగ్ చేసుకుంటారు. కానీ స్కూల్స్కి వెళ్తే నేను కన్ఫామ్ నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. మార్నింగ్ పీస్ఫుల్గా ఉంటుంది కిచెన్ చూస్తే. హాయ్ ఫ్రెండ్స్, మాటలు వినిపిస్తున్నాయి. నేను కనపడతలేదు అనుకుంటున్నాడా? నేను వీడియో వెనకాలన్నా, ఇక్కడ చూడండి. కాదండి, బాసల్లోనే తోమేసినాక ఏం చేస్తావు? ఏం చేయ, నైట్ తోమేసి కిచెన్ క్లీన్ పెట్టుకుంటే రేపు మార్నింగ్, రేపు మండే కదా, నాన్న అభిషేకం చేస్తాడు కదా, రేపు పూజ రూమ్ మొత్తం క్లీన్ చేస్తా అనమాట పొద్దున. రేపు పూజ రూమ్ క్లీన్ చేస్తా అని నైట్, పొద్దున వీలు కాదు కదా, టైం పడుతుంది అట్టే అని చెప్పేసి నైట్ తోమేస్తున్నా. మార్నింగ్ పూజ అన్ని సామాన్లు తోమడానికి కిచెన్ నీట్ ఉండాలి, అది ఇన్నే తోముతాం కదా. నైట్ ఏం చేస్తా, పొద్దున ఏం చేస్తావు? పొద్దున టిఫిన్. ఉప్మా వద్దు, దోశ. దోశకు నానబెట్టలేదు, నానబెట్టలేదు దోశ. నానబెట్టలేడా? ఎందుకు పెట్టలేడా?
ఇప్పుడు మమ్మీ స్టవ్ క్లీన్ చేసుకుంటుందన్నమాట. ఫస్ట్ ఇలా క్లీన్ చేస్తుంది, తర్వాత సోప్, బాసన్ల సోప్ ఇలా కడుగుతుంది అన్నమాట మమ్మీ. ఆన్ చేసిన తర్వాత గది కూడా క్లీన్ చేస్తుంది మమ్మీ. క్లీన్గా ఉండడానికి, నీట్గా ఉండాలి. నల్ల కూడా క్లీన్ చేస్తుంది. నల్ల క్లీన్ చేస్తే వాటర్ ఒలిపుతారు. స్టవ్, కొత్త స్టవ్, వాటర్ ఇక్కడికి వస్తున్నాయి. నా గోళ్ళు ఇలా ఉంటాయి. తోము నీ అమ్మ గట్టేపు చెప్పు.
దాని ముందు రోజు నెయిల్స్ కట్ చేస్తా అంటే కట్ చేయించుకోలేదు. ఇంకా మార్నింగ్ ప్రేయర్ అయిన తర్వాత వాళ్ళ స్కూల్లో పీటీ సార్ చెక్ చేశాడు అనమాట. నెయిల్స్, షూస్ ఫుల్ యూనిఫామ్లు ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేశారు. ఇంకా మళ్ళీ పీటీ సార్ కొడతాడు అని చెప్పేసి వాళ్ళ డాడీ తిట్టేసరికి కట్ చేయించుకుంది నెయిల్స్. అసలు లేకపోతే అసలు నేను ఎంత కట్ చేస్తానో కట్ చేయించుకోలే. వాళ్ళ డాడీ కట్ చేసేసరికి సైలెంట్ కూరుకుంది. స్కూల్కి ఇంకొక 10 minutes ఉంది, ఇంకొక 5-10 minutes ఉంది స్కూల్కి వెళ్తానంగా కట్ చేసుకుంటుంది నెయిల్స్. మమ్మీ నాకేం లేవు కదా. ఏం చేస్తున్నారు అడిగి? ఇప్పుడు ఏ డాన్స్ ఆగా तीन मार ఏడిపోతున్నావు? స్కూల్కి పోతున్నావా? హ్యాపీయా ఫస్ట్ డే? ఎప్పుడు వస్తావు? మధ్యాహ్నం. ఏడవద్దు సరేనా? బాయ్ చెప్పు. ఓన్లీ బ్యాగ్స్ అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు, ఎందుకంటే హాఫ్ డే స్కూల్స్ నడిచినాయి. ఇంకా ఫస్ట్ 1-2 weeks హాఫ్ డే స్కూల్ నడిచింది అనమాట. సో అందుకే టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళాలి, ఫస్ట్ డే కదా. అందుకే నేను కూడా వెళ్ళినా డ్రాప్ చేయడానికి. ఫస్ట్ మా పాప వాళ్ళ స్కూల్కి వెళ్ళి, అంటే మా ఇంటికి నియర్ బై ఉంటాయి అనమాట స్కూల్స్, బై వాక్ కూడా వెళ్ళొచ్చు. ఫస్ట్ పాపని తీసుకెళ్ళి వదిలేసి వచ్చినాం. నెక్స్ట్ బాబుని, అంటే ఇద్దరిది ఒకటే స్కూల్, కాకపోతే ఫస్ట్ నుండి 10th వరకు ఇక్కడ మా పాప ఉండే స్కూల్లో ఉందన్నమాట. కాకపోతే నర్సరీ నుండి యూకేజీ వరకు కొంచెం మా ఇంటికి దగ్గరగా ఉంది, ఇది కొంచెం దూరం ఉంటుంది. అండ్ అది చిన్నపిల్లలది స్కూల్ మా ఇంటికి కొంచెం దగ్గరగా ఉంటుంది అనమాట. ఆమెనే బ్యాగ్ వేసుకొని వెళ్తుంది. బుక్స్ అయితే చాలా వెయిట్ ఉంటాయి, తీద్దాం అనుకున్నా, కవర్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ప్రేయర్ అవుతుందని చెప్పేసి వచ్చేసినాం. మా బాబు వాళ్ళ స్కూల్కి అది ఇది ఈ రోడ్ ఒకటి డిఫరెన్స్. మా అక్కడ కార్నర్ లో మా ఇల్లు, ఇక్కడ పాప వాళ్ళ స్కూల్ అన్నమాట. అండ్ ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మా ఇంటికి మా పాప వాళ్ళ స్కూల్కి మధ్యలో మా బాబు వాళ్ళ స్కూల్ ఉంటుంది అనమాట. ఇద్దరిది ఒకటే స్కూల్. కాకపోతే ఈ స్కూల్లో ఏంటంటే కొంచెం నీడ ఎక్కువ, పిల్లలు బయటనే ఉంటారు కదా, ఏడుస్తారు కదా, అట్లా అని చెప్పేసి ఎక్కువ ట్రీస్ ఉంటాయి ఈ స్కూల్లో పిల్లల దాంట్లో. ఇంకా టీచర్ అభిరామ్ అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా టీచర్ చూసి గుడ్ మార్నింగ్ అని చెప్తుంది అనమాట. వీడియోలో ఎంత వైలెంట్ ఉంటాడో చూస్తారు కదా, స్కూల్లో చాలా సైలెంట్. ఇది బ్లాగ్ అనమాట ఫస్ట్ డే స్కూల్.